ఇక్కడ అదానికి ఎల్ఐసి 33,000 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు. అది కూడా మామూలుగా ఇవ్వలేదు. ఆయన చాలా అప్పుల్లో ఉన్నప్పుడు, అంటే అప్పుడు క్రైసిస్ వచ్చింది కదా, అమెరికాలో ఆయన గురించి పరిశోధనాత్మక కథనాలు వచ్చి 2,000 కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించడం ద్వారా సౌర విద్యుత్ కాంట్రాక్ట్లో ఆయన పొందారు అని అమెరికన్ మీడియాలో స్టోరీస్ చాలా పెద్ద పెద్ద పత్రికల్లో వచ్చి విచారణ జరుగుతున్న సమయంలో ఎల్ఐసి ఆయన కంపెనీలో పెట్టుబడి పెట్టడం కోసం ఏఏఏ 3S 3 స్టార్ లాగా దానికి రేటింగ్ ఇచ్చి మరీ వాళ్ళు అప్పు ఇచ్చారు. ఇవ్వడం ద్వారా దాని ఇది స్టేక్స్ పెంచారు. ఈ ఇప్పించడం వెనుక కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం యొక్క హస్తం ఉంది. వాళ్ళ ప్రభావం, వాళ్ళ ఆర్థిక మండలి సిఫార్సులు ప్రోద్బలం మేరకు ఇచ్చారు అని అమెరికాలో వాషింగ్టన్ పోస్ట్ దీని మీద ముందు కథనం రాసింది. అది భారతదేశంలోని పత్రికలన్నీ ఇచ్చాయి. తర్వాత జయరాం రమేష్ దాన్ని కోట్ చేస్తూ గతంలో ఏం జరిగిందో అది ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా చాలా బలంగా అదానీ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి పనిచేస్తున్నాయని తీవ్రమైన ఆరోపణ చేశారు. అందరూ కూడా దీని మీద విచారణ జరపాలి అని ప్రకటించారు. అయితే ఎల్ఐసి వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఏమని అంటే, మా మీద ఎవరి ఒత్తిడి లేదు, మేమే ఈ నిర్ణయం తీసుకున్నాము,